ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. అది శ్లోకం. కాబట్టి ఆయన అన్ని విధాలా సహకరించాలి, అన్ని విధాలా ఆయన పట్టుకోవాలి. ఆయన అనుగ్రహం మనకు కావాలంటే ఆయన అన్ని విధాలా సేవ చేయాలి. శ్లోకమును అనుసరించి నేను శ్లోకంలో ఉండేది చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ శ్లోకాన్ని అనుసరించి శ్లోకంలో ఉండేదని చెప్తాను. సరే. ఇది ప్రశ్నోత్తరిలో సేతే సుఖం కస్తు సమాధినిష్టో జాగర్తికో వా సదసద్వివేకీ కే శత్రవః సంతి
నిజేంద్రియాణి తాన్యేవ మిత్రాణి జితాని యాని. ఇందులో 4 ప్రశ్నలు ఉన్నాయి. సుఖముగా ఎవడు నిద్రించును? పరమాత్మ యందు మనస్సు లగ్నము చేసినవాడు. మేల్కొనిన వాడనగా ఎవడు? సత్తు అసత్తులను ఎరింగిన జ్ఞాని. శత్రువులనగా ఎవరు? నీ యొక్క అస్వాధీనములైన ఇంద్రియములే. మిత్రులెవరు? స్వాధీనము చేసుకొనిన ఇంద్రియములే మిత్రులు. ఇవి 4 ప్రశ్నలు, 4 సమాధానములు. ఇది మనం కొంచెం బాగా అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయాలి. సేతే సుఖం కస్తు అంటే ఎవడు సుఖముగా నిద్రించును. ఏమంటే నిద్రపోయేది ఎవడు అనేది ఇక్కడ మనకు కావాలి. నిద్ర అంటే సుషుప్తి. జాగ్రత్త ఉంది, స్వప్నం ఉంది, సుషుప్తి ఉంది. జాగ్రత్త అంటే మేలుకొని ఉండే స్థితి. స్వప్నం అంటే కలలు వచ్చే స్థితి. సుషుప్తి అంటే గాఢ నిద్ర. జాగ్రత్తలో ఉండేదెవరు? స్వప్నంలో ఉండేదెవడు? సుషుప్తిలో ఉండేది ఎవడు? జాగ్రత్త అనంటే దాని కిందనే జాగర్తికోవా అని ఉంది. ఇందులోనే జాగర్తికోవా అంటే దానికి మేల్కొనిన వాడనగా ఎవడు అని ఇచ్చారు. అంటే జాగ్రత్త, మేల్కొనుట. ఇప్పుడు మేల్కొన్నవాడెవడు అనేది దానికి మళ్ళీ అక్కడ వేరే అర్థం చెప్తున్నారు. కానీ ఇక్కడ సేతే సుఖం కస్తు నిద్రపోయింది ఎవడు? మేలుకున్నవాడెవడో వాడు నిద్రపోతాడు. ఇప్పుడు మేలుకున్నవాడు ఎవడు తెలిస్తే కదా నిద్రపోయేది ఎవడో తెలుస్తుంది. మేలుకున్నవాడు ఎవడో తెలిస్తే కలలు అనేది వాడు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ సుఖముగా నిద్రించువాడు ఎవడు? వినిపిస్తుందిగా. సుఖముగా నిద్రిస్తున్నవాడెవడు? దానికి సమాధానము సమాధి నిష్ఠో. సమాధి నిష్ఠుడు సుఖముగా నిద్రిస్తాడు. ఇప్పుడు మేలుకున్నవాడు అంటే మన ఉద్దేశంలో ఇప్పుడు ఎవరు మేలుకొని ఉన్నామంటే నేను మేలుకొని ఉన్నాను, నేను మేలుకొని ఉన్నాను. నేను మేలుకొని ఉన్నానంటే అంటే నిద్రపోయినది ఎవడో తెలిస్తే ఇక్కడ మేల్కొని ఉండేవాడికి నిద్రపోయేవాడికి తేడా తెలుస్తుంది. నిద్రపోయినప్పుడు ఏమి లేవు, మేల్కొని ఉండేటప్పుడు ఏమున్నాయి. నిద్రపోయినప్పుడు
మనకు ఈ ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయా? అంటే కన్నులు చూచుటలేదు, చెవులు వినుటలేదు, ముక్కు వాసన చూచుటలేదు, నాలుక రుచి చూచుటలేదు, చర్మము స్పర్శ చూచుటలేదు, మనస్సు ఏ విషయములను గుర్తించుట లేదు. సరే, ఎప్పుడు నిద్రలో, మేల్కొన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నిద్రపోయినాను అని ఎవరికి తెలుస్తుంది అని అంటే, వీడు నిద్రపోయి లేచాడుగా, నిద్రపోయి లేచిన తరువాత నేను హాయిగా నిద్రపోయినాను అని అంటున్నాడు. నేను హాయిగా నిద్రపోయినాను, హాయిగా నిద్రపోయినాను అని అంటున్నాడంటే, నిద్రపోయినప్పుడు ఎవడో వీళ్ళెవరు లేరుగా. ఎవరు? ఈ మనస్సు కానీ ఈ జ్ఞానేంద్రియాలు కానీ లేవుగా. ఈ మనస్సు జ్ఞానేంద్రియాలు ఇప్పుడు గుర్తిస్తున్నాయి. ఇప్పుడు మేలుకొని ఉండేటప్పుడు ఇప్పుడు చూస్తూ ఉండేది, గుర్తిస్తూ ఉండేది ఈ మనస్సుతో గుర్తిస్తున్నాం, ఈ ఇంద్రియాలతో గుర్తిస్తున్నాం. మరి నిద్రపోయినప్పుడు ఇవి లేవే. ఇవి లేకపోయినా కూడా నిద్ర నుంచి లేచిన తర్వాత ఏమంటున్నాడు వీడు? హాయిగా నిద్రపోయినాను అంటున్నాడు. అంటే హాయిగా నిద్రపోయినానని గుర్తించింది ఎవడు అంటే వీళ్ళందరూ కాదన్నమాట. అక్కడ గుర్తించింది, ఎక్కడ గుర్తించింది? ఆ నిద్రలో గుర్తించింది ఈ మనస్సు, ఈ ఇంద్రియాలు కాదు. అంటే ఎవడో గుర్తించినాడు. వాడు ఎవడు? అంటే ఇవి సత్యం కాదా? అంటే ఆడ గుర్తించినోడు సత్యమా? అంటే ఇవి గన సత్యమై ఉంటే ఈ మనసు చెప్పాలా ఏమని? నేను హాయిగా ఉంటిని అని మనసు చెప్పాలా. మనసు చెప్తా ఉందా నేను హాయిగా ఉన్నానని? మనస్సు ఇప్పుడు ఏది చెప్తుందంటే, టీ తాగినావు అనుకో, టీలో చక్కెర బాగా ఉన్నది అని మనసు చెప్తుంది. మైసూర్ పాక్ తిన్నామని అనుకోండి, టేస్ట్ బాగున్నది, గట్టిగా ఉన్నది, పాకు ఎక్కువ ఇదైపోయింది, లేకపోతే బాగా మెత్తగా బాగుంది అని చెప్తుంది. అంటే ఈ మనస్సు ఇక్కడ గుర్తిస్తున్నది విషయాలని, జ్ఞానేంద్రియాలతో కలిసి మనస్సు గుర్తిస్తూ ఉంది. ఇదే ఈ మనస్సు ఇక్కడ ఈ విషయాలను గుర్తించినట్లుగా నేను సుఖముగా ఉన్నాను అని గుర్తించిందా అంటే, నాకు తెలిసి ఏమనిపిస్తుందంటే ఈ మనస్సు గుర్తించలేదు. ఎక్కడ? నిద్రలో, గాఢ నిద్రలో మనస్సు ఏమైంది? మనస్సు నిద్రపోయింది. అది మనస్సు నిద్రపోతే మరి ఇంకా ఆ హాయ్ అనేటువంటిది ఎవరికి తెలిసింది? ఆ హాయ్ అనేటువంటిది ఎవరికి తెలిసినది? అది ఎవడో తెలిసిన్నాడే, వాడు కావాలి ఇప్పుడు. అంటే వాడు తెలుసుకున్నాడనమాట, వాడెవడో. తర్వాత మళ్ళీ కల వచ్చింది. కల వచ్చినప్పుడు కూడా మనస్సు విషయాలను గుర్తిస్తుంది. తర్వాత ఇప్పుడు జాగ్రత్తలో కూడా మనస్సు విషయాలను గుర్తిస్తూ ఉంది. ఏమండి, నిజంగా మనస్సు విషయాలను గుర్తిస్తూ ఉందా? మనస్సుకు నిజంగానే గుర్తించే సామర్థ్యంగా ఉంటే, మనస్సుకు నిజంగా గుర్తించే సామర్థ్యంగా ఉంటే ఆ మనస్సు ఏం చేయాలంటే నిద్రలో కూడా
గుర్తించల్లా, మనస్సు అక్కడ గుర్తించలా. మరి ఏంది గుర్తించింది? ఏదో గుర్తించింది అంటే దాని సామర్థ్యం అనేటువంటిది ఉందన్నమాట. ఇప్పుడు జాగ్రత్త అంటే మనం మేల్కొని ఉన్నామే, ఇప్పుడు కూడా మనస్సే గుర్తిస్తూ ఉందా? మనస్సే గుర్తిస్తూ ఉందా లేదా అదేదో ఒకటి ఉందే దాని ప్రభావముతో ఏమన్నా గుర్తిస్తూ ఉందా అని అంటే, నాకు తెలిసినంత వరకు ఏమంటే ఈ మనస్సుకి ఆ సామర్థ్యం లేదు, గుర్తించే సామర్థ్యం లేదు. కానీ ఆ మనస్సు ఏం చేసిందంటే ఆ వెనకాలుండేవాన్ని పట్టుకొని ఇది గుర్తిస్తూ ఉంది. ఏమన్నారంటే రాజు ఉన్నాడు, రాజుకు ఒక బామర్ది ఉన్నాడు. స్వామీజీ చెప్పిన ఉదాహరణలు చెప్తున్నా. రాజు ఉన్నాడు, రాజు భార్య యొక్క తమ్ముడు ఉన్నాడు. ఇప్పుడు తమ్ముడు పెత్తనం చెలాయిస్తున్నాడు. తమ్ముడు పెత్తనం చెలాయిస్తూ ఉంటే ఏ తమ్ముడు? భార్య తమ్ముడు, బావమర్ది పెత్తనం చెలాయిస్తున్నాడు. ఈ బావమర్ది పెత్తనము బావమర్ది యొక్క సామర్థ్యమా అంటే బామర్దిగా వాడు చేయట్లే, వాడు వెనకాల ఎవరున్నారో వాళ్ళ అక్క ఉంది, వాళ్ళ అక్క వెనకాల రాజు ఉన్నాడు. అంటే రాజు వాళ్ళ అక్క చెప్పినట్లు ఉంటాడు, అంటే వాళ్ళిద్దరికి మధ్యలో సంబంధం బాగుంది. అందువలన ఆ రాజు వాళ్ళ అక్క దగ్గర ఉన్నాడు, వాళ్ళ అక్క మా అక్క, కాబట్టి ఇతను ఏం చేస్తున్నాడు? నేను చెప్పింది జరుగుతుందని ఇతను చేస్తున్నాడు. అంటే వీడికి బలము వీడి బలమా? వీడి బలము కాదది. ఆ బలము వీడి వెనకాల ఉన్నటువంటి వాడిది. అదే విధముగానే ఇక్కడ కూడా మనస్సు ఇప్పుడు ఇక్కడ పనిచేస్తుంది. మనస్సు ఇక్కడ పనిచేస్తుంది. ఈ మనస్సు ఇక్కడ పనిచేస్తూ ఉంటే మనం ఏమనుకుంటున్నామంటే ఈ మనస్సే పనిచేస్తూ ఉంది, ఈ మనస్సే నిజమైనది అని మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు కూడా ఈ మనస్సుకు వెనకాల ఉండేటువంటిది ఆ రాజులాగా వెనకాలన్నది ఇక్కడ పనిచేస్తున్నది. పోనీ కళ వచ్చిందని అనుకో, కళలో ఇంద్రియాలు లేవు, కళలో జ్ఞానేంద్రియాలు లేవు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇప్పుడు చూస్తున్నాయి కదా. కళ్ళ ఏమన్నా చూస్తున్నామా? మనం ఏమన్నా లేదు. కానీ కళలో అక్కడ మనస్సు ఉంది, మనస్సు గుర్తిస్తుంది. కళ వచ్చిందిగా, కళ వచ్చినప్పుడు కళను మన పొద్దున్నే లేచిన తర్వాత చెప్తున్నాగా నాకు కళ వచ్చింది అని. ఆ కళను మనస్సు గుర్తించింది, ఆ కళను మనస్సు గుర్తించింది. మనస్సు గుర్తించింది కాబట్టే మనస్సు చెప్తా ఉంది. కానీ హాయిగా ఉండుట అనేది మాత్రము అక్కడ మనస్సు గుర్తించలేదు. మనస్సు గుర్తించలేదు కానీ హాయిగా ఉన్నానని చెప్తూ ఉంది. అది మనస్సు గుర్తించినది కాదు, అది వేరేది ఏదో ఉంది, అది చెప్తా ఉంది. అంటే ఇప్పుడు మనస్సు కళలో అది ఏదైతే చూచిందో, ఏదైతే గుర్తించిందో అదంతా ఉందే, అదంతా కూడా మనస్సు యొక్క సామర్థ్యం చేత గుర్తించలా. మనస్సుకు ఇక్కడ వెనకాల రాజు ఉన్నట్లే, బామర్ది జరుగుతున్నట్లే అక్కడ కూడా మనస్సు గుర్తిస్తుంది. మళ్ళీ నిద్రలేకి పోయేటప్పటికీ ఈ మనస్సు లేదు, నిద్రలేకి పెట్టేప్పటికి మనస్సు లేదు. అప్పుడు ఏది ఉందో అది ఉంది, అంటే ఒరిజినల్ ఏది ఉందో అది ఉంది. గాఢ నిద్రలో ఒరిజినల్ ఏది ఉందో అది ఉంది. ఆ గాఢ నిద్రలో ఉన్నది ఒరిజినల్. స్వప్నములో కూడా అది ఉంది, స్వప్నంలో కూడా అది ఉంది. కానీ స్వప్నంలో కూడా అది ఉన్నప్పటికీ దానిని గుర్తించుటలా,
జాగ్రత్త, ఇప్పుడు మేల్కొని ఉన్నాం, దీంట్లో కూడా అది ఉంది ఇప్పుడు. కానీ దానిని గుర్తించటలేదు. మనం ఏం చేస్తున్నాం? ఈ మనస్సు చేత వ్యవహారాలు చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చింది పేచీ అంతా. ఏమిటంటే పేచీ, ఇప్పుడు ఇక్కడ ఉంది పేచీ, ఇక్కడనే వచ్చినది పేచీ అంతా. ఏమిటంటే ఇప్పుడు మనస్సుకి ప్రాధాన్యం ఇచ్చి మనస్సు ప్రకారం పోవాలనా, లేకుంటే వెనకాలుండేటువంటి ఆ రాజులాగా ఉండేటువంటిది వెనకాల ఉందే అది ఒరిజినల్, ఆ ఒరిజినాలిటీని పట్టుకోవాలనా, లేదా మనస్సుని పట్టుకొని, ఇప్పుడు మనమంతా చేస్తూ ఉండేది మనస్సుతో చేస్తున్నాం. ఈ మనస్సుతో చేస్తూ మనస్సుతో వ్యవహారాలన్నీ చేస్తున్నాం. ఇప్పుడు మనస్సును పట్టుకొని మనస్సుతో ముందుకు పోవాలనా, మనస్సే నేను అనుకొని పోవాలనా, లేకుంటే ఈ మనస్సు సత్యమైనది కాదు, వెనకాల ఉండేది సత్యమైనది అని గుర్తించి వెనకాల ఉండేదాన్ని పట్టుకోవాలనా అనేటువంటిది రెండు అంశాలు. దీంట్లో నా పరిస్థితి నేను చెప్తాను, ఎందుకంటే వేరే వాళ్ళ పరిస్థితి నేను చెప్పలేను. నేను ఏమని గుర్తించానంటే, ఈ మనస్సు సత్యమైనది కాదు, ఈ మనస్సు నేను ఉండేటువంటి కర్మలను అనుసరించి అది వచ్చింది. కాబట్టి ఈ మనస్సు అనేటువంటిది చేస్తూ ఉందే ఇది సత్యము కాదు. ఇప్పుడు ఈ మనస్సును నేనేం చేయాలంటే మనస్సును లేకుండా చేయాలా, మనస్సును లేకుండా చేయాలి. ఈ మనస్సును లేకుండా చేయాలి. అందుకని నేను స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు నా ఉద్యోగం, నేను ఉద్యోగం చేస్తూ ఉంటుంది, ఆ ఉద్యోగం నేను చేశాను, విడిచిపెట్టాను. ఉద్యోగమును విడిచిపెట్టాను. ఎందుకు విడిచిపెట్టాను? ఈ మనస్సు ఇంతవరకు ఉద్యోగం చేసింది మనస్సా, లేకపోతే వెనకాల ఉండేటువంటి రాజా అంటే మనస్సు ఉద్యోగం చేసింది. అందువల్ల మనస్సును నేనేం చేయాలి? ఇప్పుడు మనస్సును మనస్సులో ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఒకటొకటే తీసిపడేయాలి. మనస్సులో ఉండేది ఒకటొకటే తీసిపడేయాలి. ఇప్పుడు ఇట్లా మనస్సులో ఉండేటువంటి ఒకటొకటే తీసేస్తే మనస్సు ఏమవుతుంది అంటే మనస్సు నాశనం అవుతుంది. మనస్సు నాశనం అవుతుంది. ఇప్పుడు నేనేం చేశానంటే మనస్సుకి బాగా బలమునిచ్చినటువంటిది ఉద్యోగం. ఆ ఉద్యోగం అనేటువంటి దాన్ని నేను ఇప్పుడు తీసి పడేశాను. ఆ తర్వాత ఇప్పుడు నేను ఉద్యోగస్తుడిని కాదు అంటే నా మనస్సుకి నేను ఉద్యోగస్తుడును కాదు అనేది ఏర్పడింది. అంటే ఉద్యోగ విషయంలో నేను నా మనస్సుకి ఏమైంది? నాశనం, ఉద్యోగ నాశనం చేసినాము. తర్వాత నాకిప్పుడు ఇల్లు, నాకు సంబంధించినటువంటి బంధువులు, బంధువర్గం, భార్య, ఏదో బిడ్డ, తల్లి, సోదరులు వీళ్ళున్నారు. వాళ్ళని నేను ఇప్పుడు ఏం చేశానంటే అవన్నీ ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. ఉద్యోగాన్ని నేను విడిచిపెట్టాను కానీ ఉద్యోగాలు పోలేదు. ఉద్యోగాన్ని నేను విడిచిపెట్టేశాను అంటే నా మనస్సులో నుంచి తీసేసాను నేను. అంటే నా మనస్సులో ఉండేది తీసేసేయాలనే కానీ బయట ఉండేదాన్ని తీసేసేదానికి వీలవుతుందా?
బయట ఉండేదాన్ని తీయాల్సిన పని లేదు. ఇప్పుడు ఉద్యోగం తీసి పడేశాను అంటే ఉద్యోగ విషయంలో నా మనస్సులో ఉద్యోగ నాశనం. భగవద్గీతలో వేదా వినాశినం నిత్యం శ్లోకం ఉందా? వేదా వినాశినం నిత్యం. వేదా వినాశినం, నాశనం ఉందా పదప్రయోగం? వినాశినం, అవినాశినం. వేదా వినాశినం నిత్యం అంటే అక్కడ ఆ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత. దేహి నిత్యం, దేహము అనిత్యం. దేహము అనిత్యము, దేహి నిత్యం. దేహి అని పేరు పెట్టాడు అక్కడ. ఎందుకంటే ఈ దేహములో ఉంది కాబట్టి. ఈ దేహములో ఏది ఉంది? ఆ రాజున్నాడే, ఇంతవరకు చెప్పుకున్నామే, బామర్తి కంటే కూడా వెనకాల ఉండే రాజున్నాడే, ఆ రాజుకు పేరు దేహి అని పేరు పెట్టినాడు. ఇది దేహము అని అంటున్నాం కాబట్టి దేహి అని అంటున్నాడు. ఈ దేహము నిత్యమైనది కాదు. దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత. సర్వము ఉన్నది అది. కాబట్టి ఆ దేహి నిత్యుడు, మిగిలిందంతా అనిత్యం. ఇప్పుడు నేనేం చేయాలి అని అంటే నేను నిత్యమైన దాన్ని పట్టుకోవాలి, అనిత్యమైన దాన్ని విడిచిపెట్టుట అనే దానికి ఇక్కడ ఏమని పేరు పెట్టాడు? వేదా వినాశినం. వేదా వినాశినం, వేదా వినాశనం. దాంట్లో నాశనం చూడండి, నాశనం, వినాశనం, అవినాశనం. వేద, వేద అంటే తెలుసుకో. తెలుసుకో, ఏమని తెలుసుకోవాలి? ఇప్పుడు నాశనం, నాశనం, వినాశనం, అవినాశనం. ఏమంటే నాకు తెలిసిన దానిని నేను చెప్తున్నాను. ఇప్పుడు నిత్యమైనది ఏది ఉందో ఆ నిత్యమైన దానిని తెలుసుకోవాలంటే దానిపైన ఏది ఉందో, దానిపైన ఏదో ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏది ఉంది అంటే ఈ మనస్సు, ఈ ఇంద్రియాలు, ఈ శరీరము, ఇవంతా ఉన్నాయి. ఇవి ఇప్పుడేం చేసినాయంటే దానిపైన కూర్చొని దానిని కనిపించనీయకుండా ఇవి చేసినాయి. దాన్ని కనిపించనీయకుండా చేసాయి. ఇప్పుడు అది కనిపించాలంటే ఇదేం కావాలా? ఇది నాశనం కావాలి. ఇది నాశనం కావాలి. ఇది నాశనం కావాలి అనే భావన చేత ఉద్యోగమును నాశనం చేశాను, నా ఉద్యోగమును. తర్వాత ఇంకా నా ఇల్లు, వాకిలి, నా భార్య, బిడ్డ, నాకు సంబంధించినటువంటి సోదరులు, ఇవి ఏవైతే ఉన్నాయో, మా తల్లి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితోనూ సమావేశపరిచి వాళ్ళందరికీ నా భావమును చెప్పినాను. చెప్పి వీళ్ళందరినీ కొద్ది కొద్దిగా నేనేం చేస్తున్నానంటే నా మనస్సులో నుండి కొద్దిగా తొలగిస్తున్నా. నేను దీన్ని తొలగిస్తూ నేను ఎక్కడికి పోతున్నానంటే ఆ నిత్యమైన దాని దగ్గరికి పోవాలనంటే నేను ఎక్కడికి వెళ్ళానంటే దానిని చూపించేటువంటి గురువులు నాకు తత్వవిధానంద స్వాముల వారు నాకు దొరికారు. నేను యాక్చువల్గా వ్యాసాశ్రమానికి సంబంధించినటువంటి
వ్యాసాశ్రమ పరంపరలో విద్యానందగిరి స్వాముల వారు చెప్పగా పరిపూర్ణానందగిరి స్వాముల వారి వద్ద నేను ఉపదేశం తీసుకున్నాను. నేను విద్యానంద స్వాముల వారి దగ్గరికి వెళ్ళి విద్యానందగిరి స్వాముల వారు అప్పుడే కొత్తగా పరిపూర్ణానంద స్వాముల వారికి పీఠాధిపత్యం ఇచ్చారు. స్వామి ఏం చేశారంటే, ఏ పుట్టలో ఏ పాముందో ఇచ్చేయి అన్నారు. అంటే ఈరోజు వెళితే అక్కడ ఈరోజు నైట్ ఉండండి, రేపు ఇస్తామని అన్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే మామూలుగా వాళ్ళు ఏం చేస్తారంటే తిథి, వారము, నక్షత్రము ఇవన్నీ చూసి మంచి అది ఉంటుంది కదా, ఏకాదశనో ఇటువంటివన్నీ ఉంటాయి, వాటిని చూసిస్తారు. కానీ నాకు అట్లేంటంటే విద్యానందగిరి స్వామి వారు అలా అనలేదు. ఏ పుట్టల్లో ఏ పాము ఉందో ఇచ్చేయి అని అన్నాడు. అంటే ఉదయం తర్వాత ఉపదేశం వారు చేశారు. అంటే నేను వ్యాసాశ్రమానికి సంబంధించినటువంటి వాడను. ఈ మనస్సు తయారైనది వ్యాసాశ్రమ సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా తయారైనది. తర్వాత ఇప్పుడు సన్యాస దీక్ష కోసం కూడా నేను వ్యాసాశ్రమమునే నేను ఆశ్రయించాలి నిజంగా పద్ధతి ప్రకారం. కానీ వ్యాసాశ్రమంలో ఉన్నటువంటి పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి నేను కొన్ని నా యొక్క సందేహాలను అడిగాను. వారు నాకు సక్రమంగా నా మనస్సుకు సరిపోయేటట్లుగా సమాధానములను ఇవ్వలేదు. అమీర్ స్వామీజీ ఉన్నారు. అమీర్ స్వామి కూడా వ్యాసాశ్రమానికి సంబంధించిన వాడే. తర్వాత వ్యాసాశ్రమంలో నా ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. తర్వాత సుఖబ్రహ్మాశ్రమం దగ్గరికి వెళ్ళాను. అక్కడ నాకు కొద్దిగా సపోర్ట్ అయితే లభించింది, కానీ పూర్తిగా నా మనసులో ఉండేటువంటి ఆ సందేహాలన్నింటినీ తొలగించలేదు. అప్పుడు నారాయణ స్వామి వచ్చారు. నారాయణ స్వామి యొక్క ఉపదేశంతో కొంతవరకు నాకు కొద్దిగా పరిపక్వత అనేటువంటిది మనస్సు గుర్తించడం జరిగింది. అయినా మరింత పరిపక్వత కావాల్సి ఉంది. ఆ మరింత పరిపక్వత కోసం వెతుకుచుండగా అప్పుడు తత్వవేదానంద స్వామి వారు నాకు తారసపడ్డారు. నాకు చిన్నజీయర్ స్వామీజీ వారు మదనపల్లిలో నేను ఎప్పుడో వ్యాసాశ్రమానికి పోయిన తర్వాత కూడా చిన్నజీయర్ స్వామి వారు కూడా తారసపడ్డారు. వారి దగ్గర కూడా వెళ్ళాం, వారిని కూడా కలిశాం. అయినా నాకు వారి సిద్ధాంతాలు అనేటువంటివి నాకంత బాగా నా మనసులో ఉండేటువంటివి తొలగించలేకపోయాయి. అయితే నేను రామానుజాచార్య స్వామి వారు అంటే నాకు చాలా ఇష్టం. రామానుజాచార్య స్వామి వారు చెప్పినటువంటి దానిని నేను కొంతకాలం ఫాలో అయ్యాను. అయినా నా మనసులో అంత పరిపక్వత అనేటువంటిది రాకపోగా, అంటే కొద్దిగా సంతోషం, శాంతి అనేది కలిగింది. కానీ నా మనస్సు పూర్తిగా అక్కడ, అంటే మనసు పూర్తిగా పోతే కదా నిజమైనటువంటిది. వేద అవినాశినం. ఒకటి నాశనం కావాలి, ఇంకోటి వినాశనం కావాలి. అప్పుడు అవినాశనం అనేటువంటిది తెలుస్తుంది. బాగా చూసుకోండి. నాశనం, వినాశనం, అవినాశనం. ఇప్పుడు వేద తెలుసుకోవాలి. దేనిని తెలుసుకోవాలి? నిత్యమైన దానిని తెలుసుకోవాలి. ఆ నిత్యమైన దానిని తెలుసుకునుట అనేది చేయాలంటే ఈ బయట ఉండేటువంటిది నాశనం కావాలి. ఈ బయట ఉండేటువంటిది నా యొక్క మనస్సులో ఉండేటువంటి సంకల్పాలు. అందువలన ఒక్కొక్కటే నాశనం మార్గంలో నేను ముందుకు వెళుచున్నాను. ఇప్పుడు భార్యను విడిచిపెట్టినంత మాత్రాన భార్య నాశనం అయిపోదు. బిడ్డను విడిచిపెట్టినంత మాత్రాన బిడ్డ నాశనం అయిపోదు. తల్లిని విడిచిపెట్టినంత మాత్రాన తల్లి నాశనం కాదు. సోదరులను విడిచిపెట్టినంత మాత్రాన సోదరులు నాశనం కారు. ఇప్పుడు నా మనస్సులో ఉన్నటువంటివి ఇవి నాశనం కావాలి. బయట ఉండేటివన్నీ అలాగే ఉంటాయి. వాళ్ళతో కూడా వాళ్ళందరూ కూడా మానవులే. అందరితో వ్యవహారం చేసినట్లుగా వాళ్ళతో కూడా
వ్యవహారం చెయ్యాలి. అయితే వాళ్ళందరితో అందరూ మనుషులలాగా వ్యవహారము చేయుట లేదు. చేస్తున్నామా? నేనైతే భార్యను అనుకోండి, భార్యతో అందరు మనుషుల్లాగా నేను వ్యవహారం చేస్తానా అంటే అలా వ్యవహారం చేయి. బిడ్డతో అందరు మనుషుల్లాగా బిడ్డ అని అనుకుంటానా? నా బిడ్డ అని అనుకుంటాను, నా భార్య అని అనుకుంటాను. ఇప్పుడు అవేం కావాలి? నా మనసులో నుంచి తొలగితే అప్పుడు ఉన్నటువంటిది ఏదో అది నిలబడుతుంది. అది నిలబడాలంటే ఇవేం కావాలి? ఇవి తొలగడం కాదు, నాశనం కావాలి. నాశనం కావాలి. ఇది ఈ మనస్సులో ఉండేటువంటి సంస్కారాలన్నీ నాశనం కావాలి. ఆ నాశనం చేసేటువంటి సందర్భంలో ఇప్పుడు గురువుగారి దగ్గరికి వెళితే వారు వెంటనే ఇవ్వవచ్చు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కొంత సమయం పెడతారు. ఎందుకంటే దీనికి ఒక ప్రాసెస్ అనేది జరుగుతుందిగా. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు దీనినంతా తొలగించుకొని అని వారు పెడతారు. వారు పెట్టి గమన విడిచిపెట్టారు. వారి యొక్క తత్వం ఏదుందో ఆ తత్వాన్ని చెప్తూ వస్తారు. అంటే ఇక్కడ విడిచిపెట్టినామని అనుకోండి, మనస్సు చేత దీన్ని విడిచిపెడితే అది మనస్సు సైలెంట్గా ఉండదు. మనస్సు ఇప్పుడు మీరు అనుకోండి, మీరు ఇంటి దగ్గర నుంచి విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు, ఇల్లు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత గమ్మున కూర్చోగలరేమో చూస్తాం. గమ్మున కూర్చొని ఉండగలరా? గమ్మున కూర్చొని ఉండలేం. ఎందుకంటే మనస్సుకి ఏదో ఒకటి ఉంటేనే అది పట్టుకొని ఉంటుంది. మనస్సుకి ఏదో ఒకటి పట్టుకోలేదని అనుకోండి, మనస్సు ఉండలేదు. ఇప్పుడు ఆ విషయాలనైతే విడిచిపెడుతున్నాం కానీ, మనస్సులో నుంచి ఆ విషయాలనైతే దూరం పెడుతున్నాం కానీ, ఈ మనస్సు సైలెంట్గా ఉండగలదా అంటే ఉండలేదు. ఈ మనస్సు సైలెంట్గా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఇంకొక దాన్ని పట్టుకోవాలి. అది ఏమిటి అంటే అది అవినాశినంను పట్టుకోవాలి. ఏది అవినాశియో దానిని పట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని అవినాశి అయినటువంటి దానిని మనస్సు పట్టుకుంటే ఇప్పుడు నాశనమైనటువంటివి ఏ ఉన్నాయో అవన్నీ మళ్ళీ పెరగకుండా ఉంటాయి, మళ్ళీ రాకుండా ఉంటాయి. తర్వాత ఈ అవినాశనం దగ్గరికి పోయిన తరువాత అప్పుడు మనస్సు అనేది ఒకటి ఉంటుంది కదా. మనస్సులో ఉండేటి ఒకటొకటే తీసేస్తాం. ఒకటొకటే తీసేసి దాన్ని నాశనం చేస్తున్నాం. మామిడి తోపు 100 మామిడి చెట్లు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఏమంటారు? మామిడి తోపు. ఒక్కొక్క చెట్టే తీసేసాం. 100 చెట్లలో 99 చెట్లు తీసేసాం, ఒక్క చెట్టు ఉంది. ఇప్పుడు దానిని ఏమంటారు మీరు? మామిడి చెట్టు. ఇంతవరకు మామిడి తోపు ఉన్నింది, ఇప్పుడు మామిడి చెట్టుగా నిలిచింది. అదే విధముగా ఈ మనస్సులో ఉండేటువంటి వీటిని ఒక్కొక్క దాన్నే నాశనము చెయ్యాలి. ఇలా ఎవడైతే నాశనం చేస్తాడో వాడు అవినాశనం దగ్గరికి వెళుతాడు. ఈ ఒక్క చెట్టు నిలుస్తుంది, మామిడి చెట్టులాగా. మనస్సు అనేటువంటిది ఒక్కటి ఉంటుంది, అది శుద్ధమైన మనస్సుగా ఉంటుంది. ఆ మనస్సు కూడా చివరికి ఏమైపోతుందంటే అది కూడా అందులో లయమైపోతుంది. ఇలా చేసే ప్రక్రియలో నేను ముందుకు వెళుతూ ఉన్నటువంటి ప్రక్రియలో మహర్షి సద్గురు మలయాళ స్వామి వారి యొక్క సిద్ధాంతాన్ని నేను విడిచిపెట్టడం లేదు. ఎందుకంటే ఈ మనస్సు వాటన్నింటిని అయితే దూరం పెడుతూ వస్తూ ఉంది, కానీ ఈ మనస్సులో ఉండేటువంటి రాగ ద్వేష ఇంకా కొన్ని సంస్కారాలు ఉన్నాయి చూడండి, వాటన్నింటినీ కూడా ఏం చేయాలంటే లేకుండా చేయాలి.
వాటన్నింటిని కూడా లేకుండా చేయాలి. అందుకనే స్వాములు వారు ఏం చేశారంటే ఒక వ్రతం ఒకటి పెట్టారు. స్వాములు వారు ఒక వ్రతం ఒకటి పెట్టారు. ఆ వ్రతం ఏమిటంటే సంయమ వ్రతము. ఆ వ్రతము సంయమ వ్రతము. ఇదేంటంటే దాన్ని చదువుతాను చూడండి. సంజ్ఞచే తెలుపుటకు సాధ్యపడకపోయినచో మాత్రమే మాట్లాడవలయును. సంజ్ఞచే సంజ్ఞ అంటే గుర్తు. అంటే ఇప్పుడేమి రా పో అని చెప్పినట్లయింది. ఇది సంజ్ఞ, సైగలు. సైగతో చేసి చెప్పేదానికి వీలు కానప్పుడు నువ్వు మాట్లాడాలి. అర్థమవుతుందా? అదియు మాట్లాడేది 10 వాక్కులతో చెప్పవలసిన దానిని ఒక్క వాక్కుతో సారమును గ్రహించి చెప్పుటయు. అంటే 10 మాటలు మాట్లాడేట్లుగా ఉంటే ఒక మాటలో చెప్పాల. వాక్కును విడుచుటకు ముందుగా అర్థమును గ్రహించుటయు. అంటే వాక్కును విడిచిపెట్టేస్తున్నాం. వాక్కును ఏం చేస్తున్నావు? 10 మాటల నుంచి ఒక మాటకు తీసుకొస్తున్నావు. 10 మాటల నుంచి ఒక మాటకు తీసుకొస్తున్నావు అంటే ఆ ఒక మాటలో సారమంతా ఉండేటట్లుగా చెప్పాలా. దాన్ని ఏమంటారంటే సూత్రం అని అంటారు. సూత్రం. భగవద్గీత అంతా సూత్రం. అల్పాక్షరమసందిగ్ధం అస్తోభమనవధ్యం చ సారవద్ విశ్వతో ముఖం. అస్తోభమనవధ్యం చ సూత్రం సూత్రవిదో విదుహు అని ఆ సూత్రానికి సంబంధించి ఒక డెఫినేషన్. అల్పాక్షరములతో ఉంటుంది. అల్పాక్షరములు అంటే తక్కువ అక్షరాలు ఉంటుంది. అసందిగ్ధం, సందిగ్ధం లేకుండా ఉంటుంది. అనవద్యం చ, అది దాన్ని చెప్తే దానిలో దోషం అనేది లేకుండా ఉంటుంది. సారవత్, అది ఎట్లాంటిది? సారవంతమైనది ఉంటుంది. అస్తోభం, దాన్ని నిందించేదానికి వీలు కాకుండా ఉంటుంది. విశ్వతో ముఖం, ఒకరికో ఇద్దరికో సరిపోయేది కాదు, అది విశ్వానంతటికి కూడా సరిపోయేటువంటిది. దానిని సూత్రం అని అన్నారు. సూత్రవిదో విదుహు, సూత్రమును తెలిసినటువంటి మహానుభావులు, పెద్దలు, ఋషీశ్వరులందరూ కూడా అట్లా అన్నారు. అందువల్ల ఏం చేయాలంటే ఎక్కువ మాట్లాడకుండా దాన్ని తగ్గించి, మాటలు ఏం చేయాలా? తగ్గించేసి 10 మాటలు మాట్లాడే ప్రదేశంలో ఒక్క మాటతో చెప్పాలా. ఆ మాటను కూడా తగ్గించేటప్పుడు కూడా ఎవరు వినవలసి ఉన్నదో వారికన్నా దూరముగా శబ్దము పోకుండా చూచుట. నేను మీతో మాట్లాడుతున్నాను అనుకోండి, మీ వరకే వినిపించాలా, వేరే వాళ్ళకి వినిపించాల్సిన అవసరం లేదు. ఇటువంటి దానిని సంయమ వ్రతము, ఇది సంయమ వ్రతము అని అంటారు. అందువలన ఎందుకు నాకు ఈరోజు ఉదయము లేచిన వెంటనే నా మనస్సుకి ఇది వచ్చింది. నా మనస్సుకి ఇది వచ్చి, ఓహో, అంటే నేను సంయమ వ్రతమును శీలించాలి. మహర్షి సద్గురు మలయాళ స్వామి వారు చెప్పినటువంటిది ఇప్పుడు నేను దీన్ని పాటించాలి. ఇట్టి వారికి మనశ్శక్తియు బుద్ధి వికాసమును కలుగును. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుంది? మనశ్శక్తి, బుద్ధి వికాసం. వాణ్ణియమము ఒకటి కలిగినచో తక్కిన సర్వేంద్రియముల యొక్క నిగ్రహమును త్వరలో సిద్ధించును. ఇంద్రియ నిగ్రహము మోక్షద్వారమును తెరుచును. ఇది మహర్షి సద్గురు మలయాళ స్వాముల వారు చెప్పినారు. మహర్షి సద్గురు మలయాళ స్వాముల వారు చెప్పినారు. కాబట్టి నాకు కొంచెం నోటి దూల ఎక్కువ. నోటి దూల ఎక్కువ అంటే
అంత పనికిరానోడు నీవు ఒక రకంగా. ఇప్పుడు నన్ను నేనేం చేసుకోవాలి? నేను సంయమనం చేసుకోవాలి. సంయమనం చేసుకోకుండా పోతే ఇతరులు కొన్ని అయితే నేను విడిచిపెడుతున్నాను, కానీ ఇంకా నేను విడిచిపెట్టాల్సినవి ఉన్నాయిగా. ఇంకా నేను విడిచిపెట్టాల్సినటువంటివి ఉన్నాయో అవి విడిచిపెట్టకుండా పోతే అవే నాకేమవుతాయంటే అవే నాకు శత్రువులు అవుతాయి. శత్రవ ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ప్రశ్న ఉంది కాబట్టి కే శత్రవ, శత్రువులు ఎవరు? దీంట్లో చూడండి, ఇప్పుడుండే దాంట్లోనే కే శత్రవ సంతి, నీ శత్రువులు ఎవరు? నిజ ఇంద్రియాణి, నీ దగ్గర ఉండేటువంటి నీ ఇంద్రియములే నీకు శత్రువులు. కాబట్టి ఈ ప్రశ్నకు కూడా సమాధానం వచ్చేసింది ఇక్కడ. నీ ఇంద్రియములే నీకు శత్రువులు అంటే ఇప్పుడు ఇంద్రియాలను వీటన్నింటిని ఏం చేయాలా? వాటన్నింటినీ నేను దాని యొక్క బలాన్ని అణిచి దాని యొక్క పొగరును అణిచి తీసిపారేయాలి. శ్రీకృష్ణ పరమాత్మ కాళింది మడుగులో దూకి అక్కడ ఉండేటువంటి కాళీయ సర్పమును దానిపైన నిలబడి నాట్యము చేసి ఆ నోటిలో ఉండేటువంటి విషమునంతటినీ కక్కించేశాడు. ఆ విధముగా మహాసద్గురు మలయాళ స్వాముల వారి యొక్క బోధ ఇప్పుడేం చేయాలి? నాకు ఈ సంయమ వ్రతం అనేటువంటి దాన్ని పట్టుకో. ఎందుకంటే పట్టుకోకపోతే ఏమవుతుందంటే ఇవే నాకు శత్రువులుగా మారుతాయి. కాబట్టి ఆ శత్రువులను ఇప్పుడు నేను నాశనం చేయాలి. ఇప్పుడు ఇవన్నీ చేస్తే అప్పుడేమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఈ ఇంద్రియాలు, ఈ మనస్సులో ఉండేటువంటి విషయాలు ఇవన్నీ ఒకటొకటే నాశనం అయితే అప్పుడేమవుతుంది? అప్పుడేం మిగులుతుంది? ఏది ఉన్నదో అది మిగులుతుంది. అది తెలుసుకున్నట కొరకే ఈ శరీరముతో చేయవలసినటువంటి పని. అందునిమిత్తముగా ఇప్పుడు ఇవన్నీ నేను ఏం చేస్తున్నాను? మీతో చర్చిస్తున్నాను. మీతో చర్చించలేదు అని అనుకోండి, నాకు ఇంత డీటెయిల్గా దీన్ని నేను మనసుతో స్మరించుకున్నట్టు అనేది కుదురుతుందా? అంటే మీ అందరూ ఎదురుగా ఉంటే అప్పుడేమవుతుంది? మీతో ఈ విషయాలను చెప్పవచ్చు. మనసులో నుంచి నాలో ఉండేటువంటి దాన్ని పైకి ప్రకటించవచ్చు. దాన్ని ప్రకటించేదానికి ఇక్కడ శంకరాచార్య స్వామి వారు ఏం చేస్తున్నారు? ఈ శ్లోకముల ద్వారా తత్వాన్ని చెప్తున్నారు. అంటే ఈ తత్వం ఏం చేస్తూ ఉంది? మనల్ని ఆ మార్గానికి దారి తీసుకుపోతూ ఉంది, దారి చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఇది నాశనం కావాలన్నా నాశనం కాకూడదా? ఒకవేళ నాశనం కాలేదు అని అనుకోండి, నాశనం కాకపోతే ఏమవుతుంది? నాశనం కాకపోతే ఇది పెరుగుతుంది. ఇప్పుడు నాశనం శబ్దమునకు అర్థాన్ని మనం ఎలా తీసుకోవాలి? ఇప్పుడు దీన్ని పెంచితే, దీనిని పైన ఉండేదాన్ని పెంచితే వెనకాల ఉండేది నాశనం అవుతుంది. పైన ఉండేది నాశనం అవుతే వెనకాల ఉండేది స్పష్టమవుతుంది. ఇక్కడ గురువుగారు ఏం చేస్తున్నారంటే సమాధి అని అంటున్నారు. సమాధి అంటే ఇప్పుడు చూడండి, అంతటా సమానముగా ఉన్నది. ఏమండి, అందరి శరీరాలు సమానంగా ఉన్నాయా? అందరి శరీరాలు
ఎట్లా ఒకటి? అందరి శరీరాలు, నీది 6 అడుగులు ఉంటుంది, నాది 5 అడుగులు ఉంటుంది. అంటే అంటే మీరు మాట్లాడిన దానికి వస్తాను. ఇప్పుడు వీళ్ళు స్త్రీలు, మీరు పురుషులు, అవునా? స్త్రీలు పురుషులు అనేటువంటి భేదం ఉందా? ఉంది కదా. అది శరీరాన్ని బట్టి వచ్చిందా? శరీరాన్ని బట్టి స్త్రీ అని పురుషుడని ఉందా లేదా? ఉంది. ఇప్పుడు శరీరాన్ని బట్టి స్త్రీ పురుషుడని వచ్చింది, అప్పుడు ఒకటి ఎట్లయింది? కాదు. తర్వాత తెల్లగా, నల్లగా, ఎర్రగా ఉన్నది, అప్పుడు కూడా ఒకటి కాదు. ఇప్పుడు ఒకటి అని అనాలంటే ఈ భేదాలన్నీ ఏం కావాలా? ఈ భేదాలన్నీ లేకుండా పోవాలి. లేకుండా పోవాలంటే ఆడ లేకుండా పోవాలనా, మనస్సులో లేకుండా పోవాలనా? మనస్సులో లేకుండా పోవాలి. ఇంకేం చూడాలి అక్కడ? శరీరాన్ని చూస్తే కుదరదు, పంచమహాభూతములను చూస్తే అప్పుడు కుదురుతుంది. పంచమహాభూతములను చూస్తే ఓ ఇవంతా పంచమహాభూతములు అని చూచినప్పుడు శరీర భావన అనేటువంటిది పోతుంది. శరీర భావన అనేటువంటిది పోతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ భావాలన్నీ పోవాలంటే ఇంకో దాన్ని పట్టుకోవాల్సి వస్తుంది. పంచమహాభూతములను పట్టుకుంటే ఈ శరీర భావాలు పోతాయి. ఈ శరీర భావం పోవాలంటే పంచమహాభూతములను పట్టుకోవాలి. ఇప్పుడు పంచమహాభూతములు సత్యమా, ఆ వెనకాలన్నది రాజు లాంటి దేహి అది సత్యమా అనేటువంటిది మళ్ళా వస్తుంది. అంటే స్టెప్ బై స్టెప్ చూడండి. ఇప్పుడు శరీరాలు ఉన్నాయి, శరీరాలను చూస్తూ శరీరాలనేటువంటి భావన పోవాలంటే పంచమహాభూతములను పట్టుకోవాలా. పంచమహాభూతములను పట్టుకుంటేనే స్త్రీ పురుషుడు ఇవన్నీ కూడా ఉండేటువంటి భావాలన్నీ పోయి నలుపు, ఎరుపు, తెలుపు ఇటువంటి భావాలన్నీ పోతాయి. ఆ పంచమహాభూతాలను పట్టుకోకపోతే ఈ భావాలు పోవు. ఇది పోవాలంటే అది పట్టుకుంటేనే పోతుంది. అంతవరకు అన్ని శరీరాలు ఒకటి అనేటువంటిది కాదు. అప్పుడు శరీర భావన నశించుట, పంచమహాభూతముల భావము గట్టిపడుట, పంచమహాభూతముల భావము నశించుట, ఆత్మస్వరూపము గట్టిపడుట. ఆత్మస్వరూపము నిలబడాలంటే ఈ పైనుండేటువంటి పంచమహాభూతముల భావము కూడా నశించాలి. నశించుటనే దాంట్లో బాధ అని ఒకటి ఉన్నది. సంస్కృత పదములలో బాధ, బాధ అంటే లయరూపము అని, బాధారూపమని రెండు ఉన్నాయి. లయరూప నివృత్తి, బాధారూప నివృత్తి. బాధారూప నివృత్తి, బాధ బాధ అనంటే ఇప్పుడు మామూలుగా మనకు కలుగుతుంది బాధ, అది బాధ కాదు. అది బాధ అనంటే తొలగిపోవుట. ఇప్పుడు ఒక అతనికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఏమవుతుందంటే వాడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తాడు? మందులు ఇస్తాడు. ఆ మందులు వేసుకుంటే ఆ జ్వరం ఏమవుతుంది? తగ్గిపోతుంది. అంటే జ్వరము యొక్క బాధ ఉపశమనమైనది. ఇప్పుడు జ్వరం ఉందా? అక్కడ లేదు. జ్వరము లేదు కానీ మళ్ళీ రాదా? జ్వరం వచ్చేదానికి అవకాశమైనటువంటి శరీరం అక్కడ ఉంది. జ్వరం వచ్చేదానికి అవసరమైన శరీరము అక్కడ ఉంది. అంటే జ్వరం మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జ్వరము రాకూడదు అనంటే జ్వరం వచ్చేదానికే ఆలంబనగా ఉన్నటువంటి శరీరము లేకుండా పోవాలి. శరీరం ఉన్నంత వరకు జ్వరం వస్తూనే ఉంటుంది. ముక్కున్నంత వరకు పడిశం ఉండనే ఉంటుంది. ముక్కున్నంత వరకు పడిశం ఉన్నట్లుగానే శరీరం ఉన్నంత వరకు జ్వరము వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శరీరం పోవాలన్నా ఇప్పుడు జ్వరం మాత్రం పోవాలన్నా అంటే మొదటలో జ్వర బాధ పడుతున్నటువంటి వాడికి జ్వరం పోవాలా. అందుకని అప్పుడు డాక్టర్ దగ్గర పోయి మందులు తీసుకోవాలి.
ఇప్పుడు శరీరమే బాధ అని అనుకుంటూ ఉండేటువంటి వాడు సంసార సాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః. ఉందా? సంసార సాగరం. ఏది సంసారం అంటే? సంసారం అంటే శరీరమే సంసారం. ఈ శరీరమే నేను అనుకోవడం సంసారం, ఈ మనస్సే నేను అనుకోవడం సంసారం. ఈ సంసార సాగరం ఘోరం, ఇది ఘోరమైనటువంటిది. దీంట్లో నుంచి తర్తుం అంటే దీంట్లో నుంచి బయటపడిపోవాలి అనుకున్నటువంటి వాడు. ఇచ్చతి యో నరః, ఎవడైతే దీంట్లో నుంచి బయటపడిపోవాలని అనుకుంటున్నాడో వాడేం చేయాలా? గీతానావం, వాడిప్పుడు భగవద్గీతను పట్టుకోవాలి. వాడు భగవద్గీతను పట్టుకుంటే వాడేమవుతాడు? ఆ నావ చిన్నగా అవన్నీ తీసుకెళ్ళి ఒడ్డుకు చేరుస్తుంది. అలా చేర్చినప్పుడు అంతటా ఉన్నటువంటిది ఏది? అంతటా ఉన్నటువంటిది ఒకటే ఉంది. ఆ ఒక్కటి ఉందే అది అది సమానం. పంచమహాభూతములంతా సమానమే. పంచమహాభూతములు సమానమైన ఇప్పుడు మనం పంచమహాభూతములు సమానంగా చూస్తున్నామా? అంటే శరీరాలన్నింటినీ సమానంగా చూస్తున్నామా? నువ్వు సమానంగా చూడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు శరీర భావన పోయి పంచమహాభూతముల భావన రావాలి. శాస్త్రం ఏం చేస్తుందంటే నీకు సున్నితంగా చెప్పదు. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ అంటే శస్త్రం తీసుకోమనింది. శస్త్రం అంటే ఏమంటే ఖడ్గము, అస్త్రం. ఖడ్గాన్ని ప్రయోగిస్తాడు. శస్త్రాన్ని ప్రయోగిస్తేమంటే అది కనిపించకుండా ఉండేదాన్ని కూడా తీసుకొని పోయి అక్కడ ఏం చేస్తుంది? లేకుండా చేస్తుంది. కాబట్టి శస్త్రాన్ని ప్రయోగించాల, అసంగ శస్త్రేణ. ఎందుకంటే ఈ సంసారం అనేటువంటిది కనిపించేటట్లుగా లేదు. కనిపించేటట్లుగా ఉంటే దాన్ని నువ్వు ఖడ్గంతోనో ఇంకా దేంతోనో చెయ్యొచ్చు. పోనీ అగ్గిపెట్టి కాల్చేద్దామని అంటే అగ్గిపెట్టి కాల్చినా కూడా పోవట్లేదు. అందుకని దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు అసంగం అనేటువంటి శస్త్రాన్ని తీసుకుని దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు నాశనం చేసేయాలి. ఎందుకంటే అది ఉన్నింది అనుకో, అది ఉంటే ఏమవుతుంది? మళ్ళా మొలక వస్తుంది. మొలక రాకుండా చేయాలంటే నాశనం చేయడమే. నాశనం కాదు, వినాశనం. నాశనంతో సరిపోట్లే. శాస్త్రము నాశనంతో సంతృప్తి చెందుటలేదు, వినాశనం. ఎప్పుడైతే నువ్వు దాన్ని పూర్తిగా వినాశనం అంటే విశేషణ నాశనం చేసేసి, ఇప్పుడు ఒకడు శత్రువుల పైన దండెత్తినాడు, శత్రువును చంపుతాడు, వాడిపైన షూట్ చేసినాడు. షూట్ చేస్తే పొట్టలో తగిలిందని అనుకోండి, కింద పడిపోతాడు. వాడు చనిపోతాడా? పొట్టలో తగిలితే చనిపోడు. వాడు అందుకని ఏం చేయాలంటే వాడు దగ్గరకు వచ్చి ఏం చేస్తాడంటే, మీరు సినిమాల్లో కూడా చూస్తుంటాడు, వాడు చచ్చిపోయినాడా లేదని ఎక్కడ పెట్టి చూస్తాడు? ముక్కు దగ్గర ఏళ్ళు పెట్టి చూస్తాడు. వాడు చచ్చిపోయినాడా లేదా అంటే పూర్తిగా చచ్చిపోలేడు. పూర్తిగా చచ్చిపోతే ఇంకా వీడి నుంచి నాకు ఉండదు. అదేవిధంగానే ఇక్కడ ఏం చేయాలా? విశేషణ నాశనం, విశేషంగా నాశనం చేయాల. విశేషంగా నాశనం చేయాలి. దాన్ని బాధ అని అనకుండా లయరూప నివృత్తి అంటారు. లయం అంటే ఇంక లయించిపోతుంది, తిరిగి మళ్ళీ రాదు. అట్లా తిరిగి రాకుండా ఉండేటువంటి స్థితిని లయరూప నివృత్తి అని అంటారు. కాబట్టి ఈ లయరూప నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఇలా ప్రయాణం చేస్తే అప్పుడేమవుతుందంటే ఇది మొత్తం లయమైపోతే మిగిలేది సమత్వం. అది నువ్వు లయమైపోయినాక మిగిలేది కాదు, ఇప్పుడే నువ్వు గుర్తించాలా. ఎప్పుడు గుర్తించాలా?
జీవం ఉన్నప్పుడే, ఇది ఉన్నప్పుడే గుర్తించి దానిని తెలుసుకుని సమ అంటే సమత్వము. ఆ సమత్వం అనేటువంటిది ఆత్మస్వరూపం మాత్రమే సమత్వం. ఆ ఆత్మస్వరూపము సమత్వం కాబట్టి ఆ సమత్వమైనటువంటి దానిని గుర్తించేది ఇప్పుడు బుద్ధి. బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం భగవద్గీతలో ఉంది కదా. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం. అది ఎటువంటిది? సుఖం ఆత్యంతికం. ఈ ఆత్యంతికం అని అన్నాను చూడండి. అప్పుడు నేను లయరూప నివృత్తి అని అన్నానే, ఇది ఆత్యంతిక నివృత్తియే. ఇక్కడ లయరూప నివృత్తి, ఆత్యంతిక నివృత్తి. ఆత్యంతిక నివృత్తి అంటే ఇంక అది లేదు, పూర్తిగా లయించిపోయింది. ఆ పూర్తిగా లయించిపోతే ఏది మిగులుతుందో అది ఉంది, దాన్ని గుర్తించడం అనేటువంటిది. అప్పుడు బుద్ధిగ్రాహ్యం అని అన్నాడు. బుద్ధిగ్రాహ్యం అన్నాడు కానీ బుద్ధి చేత చెప్పడానికి వీలు కాదు. ఇప్పుడు బావిలో బిందె పడిపోయింది. ఇప్పుడు బిందెను ఎత్తడం కోసము ఈ పాతాళ భైరవిని ఉపయోగిస్తారు. పాతాళ భైరవిని ఉపయోగిస్తే దొరకలా. ఆ పడిపోయిన బిందె బంగారు బిందె. అప్పుడు ఏం చేయాలి? విడిచిపెట్టేసేది అనుకుందా? వీడు దుమికినాడు. ఎవరు? గజ ఈతగాళ్ళు లోపలికి దుంకి దాన్ని వెతికితే అందులో మట్టి ఉన్నది, బురద. ఆ బురదలో ఈ నీళ్లతో బరువు చేత అది లోపల కూరుకుపోయింది. వాడంతా వెతికితే వాడి చేతికి ఇప్పుడు ఏమైందంటే ఆ బంగారు బిందె దొరికింది. దొరికిందా లేదా? దొరికింది. ఇప్పుడు వాడికి తెలుసా తెలీదా? బంగారు బిందె దొరికింది అని తెలిసింది కదా. ఇప్పుడు చెప్తాడా? బంగారు బిందె దొరికింది. ఎవడికి దొరికింది? వాడికి దొరికింది. వాడు ఇప్పుడు నాకు దొరికిందో అని చెప్తాడా? వాడేమన్నా ఇప్పుడు ఎందుకు చెప్పలేడు? ఇప్పుడు బావిలో ఉన్నాడు కదా వాడు. బావిలో ఉండేటప్పుడు చెప్పడానికి వీలవుతుందా? బావిలో ఉన్నాడు కాబట్టి నోటితో పలికేదానికి వీలు కాదు. అదేవిధంగానే వీడు వీటన్నింటినీ పైనుండే దాన్ని ఎప్పుడైతే నాశనం చేస్తాడో అప్పుడు అది దొరుకుతుంది. అప్పుడు దొరికినప్పుడు దీనిని గుర్తించినట్లుగా, బావిలో బిందెని గుర్తించినట్లుగా, పట్టుకొని తెలుసుకున్నట్లుగా ఆత్మానుభూతిని బుద్ధి తెలుసుకుంటుంది కానీ అది చెప్పలేదు. ఆడ బావిలో నువ్వు చెప్పలేకపోయావుగా, బంగారు బిందెని పట్టుకున్నప్పుడు చెప్పలేకపోయావుగా. అదే విధముగానే ఇక్కడ కూడా బుద్ధిగ్రాహ్యం, కేవలం బుద్ధితో గ్రహించడానికి వీలవుతుంది కానీ అది కూడా చెప్పడానికి వీలు కాదు. అటువంటిది సమాధి అంటే బుద్ధి. సమాధి ఎవడి బుద్ధి అయితే సమత్వమైనటువంటి ఆ ఆత్మస్వరూపమునందు స్థిరమై ఉన్నదో అది సమాధి అంటే బుద్ధి సమత్వముగా నిలుచుట. అర్థమవుతుంది కదా. కాబట్టి ఎవడి బుద్ధి అయితే సమత్వములో నిలిచినదో అది సమాధి. ఇక్కడ చెప్తున్నాడు సేతే సుఖం కస్తు. ఎవడు సుఖముగా నిద్రించును. ఎవడు సుఖంగా నిద్రించింది అంటే ఇప్పుడు ఈ సమాధిలో ఎవడున్నాడో అంటే బుద్ధిగతముగా సర్వమును మేలుకునున్నప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే ఈ సమత్వ భావనలో ఎవడున్నాడో అతను
సుఖంగా ఉంటాడు. వాడు సుఖంగా ఉంటాడు అంటే మనస్సు ఉన్నా కూడా, మనస్సు ఉంది, మనస్సు ఉన్నా కూడా అది మనస్సు నిద్రపోతుంటుంది ఎప్పుడు, అంతే. ఇంకా దాని పరిస్థితి లేదు. ఇంకా అది ఇక్కడ అర్థం. నిద్ర అనేదానికి ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. నేను అవన్నీ చెప్తే మీకు అర్థం కాదు. అర్థం కాదని అంటే చెప్తాను, మీ నుంచి ఏ రోజు వస్తుందో ఏదంటే, ఎందుకంటే ఏదైనా అడగకుండా అమ్మైనా పెట్టదు, అడగనిదే అమ్మైనా పెట్టదు అన్నట్లుగానే ఇప్పుడు నేను కూడా వీటిని గురించి ఇంకా బాగా వివరించే పరిస్థితి ఉంటుంది. ఇంతవరకు నేను వివరించాను. ఈ వివరించింది ప్రస్తుతానికి చాలని నాకు అనిపిస్తుంది. మీ నుంచి మళ్ళీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాని గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను కూడా ఈ సంయమ వ్రతము అనేటువంటిది ఈ రోజు నుంచి పాటించాలని నిర్ణయం చేసుకున్నా. మిమ్మల్ని కూడా ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టను. ఒకవేళ ఏమైనా ఇబ్బంది పెడితే మీరు నాకు గుర్తు చెయ్యండి. ఎందుకంటే స్వామి మీరు ఎట్లా గుర్తు చేస్తారంటే, స్వామి మీరు దీక్ష తీసుకోవాలని అనుకుంటున్నారు అని గుర్తు చేయండి. దాంతో ఏమవుతుందంటే నేను గుర్తిస్తాను. మళ్ళా నేను గుర్తించి ఎందుకంటే నా గమ్యమును చేరుటలో మీరందరూ నాకు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నారు. దానిలో కూడా నాకు సహాయము చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. కార్తీక పౌర్ణమి నుండి ఖచ్చితంగా పూర్తిగా పాటించాలని అనుకుంటున్నాను నేను. అంతవరకు కొద్దిగా, ఎందుకంటే వెంటనే ఒకేసారి కొంచెం అట్లా ఉంటుంది. కొంచెం చూసుకొని తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఏమైనా ఇబ్బంది పెట్టినప్పుడు నాకు చెప్పండి. సరే, ఇది సమాధినిష్ట. అర్థమైందని అనుకుంటాను అందరికీ. ఓకే, మళ్ళీ మిగతా విషయాలను రేపు చెప్పుకుందాం. అంటే ఈరోజు 2 ప్రశ్నలు అయినాయి దీంట్లో. సరే. తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. శంభో జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుదేవ్. ఓం